నమస్తే ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరు ఒక ప్రపంచనం. అసలుకి నాకు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆయన వితిన్ అవర్స్లో ఆయన పేరింటే వేల మంది గ్యాదర్ అవుతారు. అది మళ్ళీ ప్రూవ్ అయింది. అది చిత్తూరు జిల్లానా, గుంటూరునా, కృష్ణా జిల్లానా, శ్రీకాకుళమా తేడా ఉండదు. పోలీసులు మాత్రం వాళ్ళు చాలా సరదాగా 10 వాహనాలే రావాలి, 500 మందే రావాలి, 10 × 5 500 మంది వాళ్ళు పిచ్చి పిచ్చి సూత్రాలు చెప్పేవాళ్ళు. ఎవరిక్కడికి వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎవరిని ఇక్కడికి రానివ్వం, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, అందుకే మేము అనుమతించట్లేదు అని కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నానా యాగి చేసి నానా కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరును తగ్గించాలని ప్రతి క్షణం చేసేవాళ్ళు. కానీ దాన్ని ప్రజలు తిప్పుకొడతానే ఉన్నారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి కృష్ణా జిల్లాలో కూడా మీరు అనుకోవచ్చు, సార్ జనాన్ని తోలిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అని. నాకు అర్థం కాని విషయం, జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని తోలుతున్నారు, డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి తోలుతున్నారు, జనం వస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడికి అంత ఖర్చు పెట్టి ఓపుకుంటుందండి? సరే ఉంది, పక్కన పెడదాం. మరి ఇంతమంది జనం వస్తున్నారని టీడీపీ వాళ్ళు కుళ్ళుకుంటున్నారు కదా, మరి ఇదే పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయరు? ఆయన వస్తుంటే ఒక్క జనం ఉండలేదు, లోకేష్ గారు వస్తుంటే జనం ఉండలేదు. మరి ఎందుకు వాళ్ళు చేసుకోవచ్చు కదా? ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. నిలబెట్టుకునే ప్రాసెస్లో మాకు ఇంత బలం ఉందని నిరూపించుకుంటారు జనం. మరి జనాన్ని గ్యాదర్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు గ్యాదర్ చేసుకుంటున్నారు కదా. సూపర్ 6, సూపర్ హిట్ అని పథకాలు పెట్టినప్పుడు వేల మందిని తోలుతున్నారు కదా. మరి రోడ్లమ్మటి కూడా డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వెళ్తున్నప్పుడు 100 మందిని 1000 మందిని నిలబెట్టవచ్చు కదా. సో అది అబద్ధం. అధికార పార్టీకి ఎంత డబ్బైనా ఇచ్చి జనాన్ని రప్పించుకోవచ్చు, కానీ వాళ్ళు ఒక చోటుగా రప్పించుకుంటున్నారు. కానీ రోడ్లంటి నిలబడే జనం, రోడ్లంటి స్వాగతాలు పలకాలంటే అభిమానం ఉండాలి, గుండెల్లో నుంచి తన్నుకొని రావాలి అభిమానం. మా నాయకుడిని చూడాలని ఒక ఎమోషనల్ బాండ్ ఉండాలి మా నాయకుడిని చూడాలని. ఆ నాయకుడికి మానవత్వం, జాలి, దయ, కరుణ ఇవన్నీ ఉండాలి, చెలించే గుణం ఉండాలి. అప్పుడు ప్రజలు కనెక్ట్ అయిపోతారు. ప్రజలకు కనెక్ట్ అయిపోయినప్పుడు ఎవరో పిలవాల్సిన అవసరం ఉండదు. పనులు మానుకొని పరిగెడతారు, ఊపిరి బిగపట్టి నడుచుకుంటూ వస్తారు నాయకుడిని చూద్దామని. అది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. అదేమంటే మళ్ళీ గ్రీన్ మ్యాట్లు కట్టి గ్రాఫిక్స్ అంటున్నారు. ఏమంటే గ్రాఫిక్స్ చేయడానికే కనీసం 2-3 రోజులు పట్టిద్దండి. సినిమా తీసిన రాజమౌళి గారిని అడగండి, గ్రీన్ మ్యాట్స్ కట్టి గ్రాఫిక్స్ చేయడానికి 1 రోజు 2 రోజులు సరిపోదు, కనీసం నెలవో పట్టిద్దు ఒకసారి. అర్థం లేని మాటల్లో పాడు అన్నీ. నిన్న మచిలీపట్నంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని రాత్రిపూట కూడా జనం అలా నిలబడ్డారు. ఇలాంటి నాయకుడా ఓడిపోయిందనేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇలాంటి నాయకుడినా జనం ఓట్లు వేయలేదని నాకు నమ్మబుద్ధి కావట్లేదు. హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద మాస్టర్, హీఈస్ ద లీడర్. హీ డిడ్ విన్ ద హార్ట్స్ ఆఫ్ ది పబ్లిక్. అందులో మీకు ఏ డౌట్ లేదు. హీఈస్ ద మాస్ లీడర్. ఆయన చేసిన పథకాలు, ఆయన పెట్టిన పథకాలు, ఆయన చూపించిన విధానం, లేబర్ల కోసం ఆయన కట్టిన బళ్ళు, రైతుల కోసం ఆయన కట్టిన రైతు భరోసాలు, అవాతాతల కోసం ఆయన ఇచ్చిన పెన్షన్లు ఇంటికి వచ్చి, రేషన్ బియ్యం తెచ్చుకోవాలని వాళ్ళ కోసం రేషన్ వ్యాన్లు ఇంటికి వచ్చిన విధానం, ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును గెలుచుకున్నాయి. ఇది నిజం. అందుకే జనం పరిగెడతారు, అందుకే జనం ఉరికెడతారు ఆయన అంటే. అందుకే జనానికి ఇష్టం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. అందుకే జనమందరూ కూడా ఆడబిడ్డలతో సహా, ముసలోళ్ళతో సహా కేకలేస్తారు, చేతులు ఊపుతారు. అదేదో పైపైన మాటలతో కౌగిలించుకుంటే రాదు, కడుపులో లేనిదే కౌగిలించుకుంటూ వచ్చిద్దా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేదలంటే మనసులో నుంచి వచ్చింది. ఆయన పెట్టిన పథకాలను అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా అర్థమైద్ది. అందుకని జనం పరిగెడతా వస్తారు, అంతే తప్ప గ్రీన్ మ్యాట్స్ కావు, డబ్బులు ఇచ్చి తోలించుకోరు. మీరు కంగారు పడద్దు. ఆ గ్రీన్ మ్యాట్స్ మీరు వేయగలరు, డబ్బులు మీరు ఇవ్వగలరు, అయినా మీకు జనం రావట్లేదంటే అవన్నీ అబద్ధాలని అర్థం, ఈయనకి జనం వస్తున్నారంటే నిజమని అర్థం. నమస్తే ఫ్రెండ్స్.